ఇలాంటి పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్ని ఏ విధంగా రీయూజ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇది దేనికి వచ్చిందో ఐడియా లేదు, కానీ చూసారు కదా రెండు వైపులా ఇలా హోల్ ఉందండి. సో దీన్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. నేనైతే నా షాప్ పర్పస్ యూజ్ చేసుకుంటున్నాను. సేమ్ మీరు ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. అయితే దీని లోపల ఇవి వచ్చాయి, ఈ థర్మోస్ ఉంటుంది కదా, ఇవి వచ్చాయి. కొంచెం ఫిట్గా ఉండడం కోసం వచ్చిన వాటిని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకున్నాను. వీటిని పాడేయకుండా వీటిని కూడా యూజ్ చేసుకున్నాను. ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన నేను ఏంటంటే బ్లౌజ్ పీసెస్ పెట్టుకున్నానండి. ఎందుకంటే బ్లౌజ్ పీసెస్కి ర్యాక్ మొత్తం పట్టేస్తుంది, అంటే ఒక కంప్లీట్ ర్యాక్ పట్టేస్తుంది అనమాట. నా దగ్గర ఉన్నవే 3. మీరు అందరూ అనుకోవచ్చు ఇంకోటి కొనుక్కోవచ్చు కదా అని. డెఫినెట్గా కొనుక్కోవచ్చండి. కాకపోతే ప్రజెంట్ అంటే నేను షాప్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడైతే బడ్జెట్ పెట్టాలని అనుకోవట్లేదు. అందువల్ల నేను వీటినే రీయూజ్ చేద్దామని అనేసి అనుకుంటున్నాను. బ్లౌజ్ పీసెస్ కూడా ఎక్కువేం లేవులేండి, ఇది సరిపోతుంది కరెక్ట్గా. సో ఇది ఒక ఏంటంటే టేబుల్ లాగా నాకు రీయూజ్ చేసుకున్నాను. దీన్ని మీరు కావాలంటే ఇంకా క్లాత్ తోటి కానీ లేకపోతే ఏదైనా పేపర్తో కానీ ర్యాప్ చేసుకుని కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా పెట్టేశాను, అంత అవసరం లేదు అన్నట్టు నార్మల్గా పెట్టేసాను. అంటే నాకు ఇలా కూడా బాగానే ఉంది అని చెప్పేసి మీరు ఇలాగే ఇంట్లోనే ఎక్కడైనా స్పేస్ ఉన్న చోట ఇలా పెట్టేసుకుని దీనిపైన మీకు నచ్చిన విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే బాగా యూజ్ అయ్యిందండి. ఇంట్లో కూడా ఎక్కువ కబోర్డ్స్ లేవు లేదంటే తక్కువ స్పేస్ ఉండింది అని అనుకున్నప్పుడు ఇలా మీరు ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ఈ విధంగా నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. టిప్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.